దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 68వ కీర్తన దావీదు రచించినటువంటి గీతం. ఈ గీతంలో ఒక అద్భుతమైనటువంటి మాట 5వ వచనం 6వ వచనం మనం గమనించినట్లయితే, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్లకు నాయకర్త అయి ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లు చేయువాడు. దేవుని బిడ్డలారా, ఈ సందేశంలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే స్పిరిచువల్ లిబర్టీ, ఆత్మీయమైనటువంటి స్వతంత్రం. ఈరోజు చాలామంది జీవితాల్లో వారు పైకేమో చాలా అందంగా ఉంటారు, లోపలేమో చాలా దుఃఖకరంగా బాధాకరంగా వారు ఎవరికి చెప్పుకోలేనటువంటి స్వతంత్రం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:17 మాట్లాడతాడు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వతంత్రం ఉండును. కాబట్టి దేవుని ఆత్మ కలిగినటువంటి దేవుని బిడ్డలముగా, ఆత్మీయమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారముగా మన జీవితంలో ఎప్పుడైతే దేవునికి సన్నిహితంగా ఉంటామో, ఎన్ని కష్టాలన్నా ఉన్నాయి, ఎన్ని బాధలన్నా ఉన్నాయి, నీకు ఆత్మీయ స్వతంత్రం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ స్పిరిచువల్ లిబర్టీ దేవుడు ఎలాంటి వాళ్ళకి ఇస్తాడంటే ఏకాంగులకి ఇస్తాడంట, సంసారులుగా చేస్తాడంట వాళ్ళని. అంత మాత్రమే కాదు, బంధింపబడినటువంటి వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేస్తాడంట. విధవరాండ్లకు న్యాయం తీరుస్తాడంట. ఆయన తండ్రిగా ఉంటాడంట. ఇంకా తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉంటాడంట. ఎంత గొప్ప ప్రేమ దేవునిది! ఇది దావీదు జీవితంలో ఎంత ప్రేమగా దేవుని పట్ల ఆయన మనస్సు ఏ విధంగా ఉందో చూడండి. అంటే దావీదు జీవితంలో దేవుణ్ణి తన అనుభవంలో తనకున్నటువంటి రాజ్యంలో కానీ కుటుంబంలో కానీ తాను జీవితంలో జీవించినటువంటి అనేకమైనటువంటి పోరాటాల్లో కానీ అతనికి ఎదురైనటువంటి మనుషుల ద్వారా వస్తున్నటువంటి ఇబ్బందులు కానీ, కుటుంబంలో వచ్చినటువంటి ఇబ్బందులు కానీ, వాటన్నిటిని బట్టి ఆయన ఆత్మీయమైనటువంటి స్వతంత్రం కోరుకున్నాడు. కాబట్టి ఈరోజు నీకు అటువంటి స్వతంత్రం కావాలని కోరుకుంటున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నిత్యుడకు తండ్రి, ఆయన పొద్దున తండ్రి, మధ్యాహ్నం తండ్రి, రాత్రి తండ్రి. ఆయన ఎప్పుడైనా నిన్ను పలకరించేదానికి సిద్ధంగా ఉంటాడు. నీవే కసంత దిగులు, బాధ, చింత, నీకున్నటువంటి పరిస్థితులన్నింటిని బట్టి దేవునితో నువ్వు మాట్లాడకుండా ఉండడం వల్ల చాలా తప్పు. నువ్వు మాట్లాడాలి, నువ్వు దేవుణ్ణి అడగాలి. నీ యొక్క సమస్యలన్నీ కూడా దేవునికి తెలుసు. ఆ సమస్యలు తెలుసుగా, ఆ దేవునికి తెలుసు కనుక ఆయన ఒక చిన్న మాట, ప్రభువా నా జీవితంలో ఇది జరిగిందే, నాకు విడుదల దయచేయి, ఆత్మీయ స్వతంత్రం దయచేయి ప్రభువా, నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు బిడ్డ. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, ఈరోజు ప్రభువా నీ బిడ్డలు ఎవరైతే స్పిరిచువల్ లిబర్టీ, ఆత్మీయ స్వతంత్రం కావాలని కోరుకుంటున్నారో వారందరికీ నేను మీ ఆత్మీయ స్వతంత్రం వారికి దయచేయి. నీ కాపుదల, భద్రత, కంచె వారికి మీరు దయచేయి. తండ్రిగాను విధవరాండ్లకు న్యాయం తీర్చే దేవుడిగాను, తండ్రి లేని వారికి తండ్రిగాను, విధవరాండ్లకు న్యాయం తీర్చే దేవుడిగాను, ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు ప్రభువా,
వారిని స్థిరపరిచే దేవుడు, వారిని ఒక కుటుంబీకులుగా చేసే దేవుడు. అలాగా స్వతంత్రం మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.